గుడ్ ఈవినింగ్ ఎవరివన్. మరి ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే భారతదేశంలోనే అత్యున్నతమైన అవార్డు అయినటువంటి భారతరత్న గురించి చెప్తున్నాం. భారత రత్న మరి భారతరత్న అవార్డు మరి భారతదేశంలో కల్లా చాలా ముఖ్యమైనది. ఈ అవార్డు గురించి మరి ఈ అవార్డు ఎప్పుడు స్థాపించారు, ఏమిటి అదంతా కూడా ఒకసారి మనం చూద్దాం. మరి భారతరత్న అవార్డు స్థాపన 1954, మరి బహుకరణ కూడా 1954లోనే. మరి భారతరత్న అవార్డు స్థాపించే సమయంలో భారతదేశ ప్రధాని ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఎందుకు ఇది మనం మాట్లాడుతున్నామంటే మరి భారతరత్న అవార్డుని రద్దు చేసే సమయంలో ప్రధాని ఎవరని అడిగారు. భారతరత్న అవార్డుని పునఃప్రారంభించినప్పుడు మరి ఏర్పాటు చేసిన ప్రధాని ఎవరు అని కూడా అడిగారు అన్నమాట. కనుక భారతరత్న అవార్డును ప్రారంభించినప్పుడు భారతదేశ ప్రధాని ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ అవార్డును మరి ఎప్పుడు రద్దు చేశారంటే 1977లో ఈ అవార్డుని రద్దు చేశారు. ఈ రద్దు చేసే సమయంలో ప్రధాని ఎవరంటే మొరార్జీ దేశాయ్. మరి 1980లో భారతరత్న అవార్డును పునఃప్రారంభించారు. ఈ పునఃప్రారంభించిన ప్రధాని ఇందిరాగాంధీ. ఈ మూడు కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఎవరి కాలంలో ప్రారంభించారని అడుగుతున్నాడు, ఎవరి కాలంలో పునఃప్రారంభించారని కూడా అడుగుతున్నారు, ఎవరు రద్దు చేశారని కూడా మనకి ఈ భారతరత్న అవార్డు గురించి అడుగుతున్నారు. ఓకే, మరి ఈ భారతరత్న అనేది భారతదేశంలోనే అత్యున్నతమైన అవార్డు. మరి అత్యున్నతమైంది అంటే అంతకు మించి ఇంకేం లేదు. ఇదే భారతదేశంలో అత్యున్నతమైన అవార్డు. మరి ఈ అవార్డుకి మనం చూసినట్లయితే రావి ఆకు ప్రతిమ, అంటే ఈ అవార్డు ఎలా ఉంటుందంటే రావి ఆకు ప్రతిమలా ఉంటుంది షేపింగ్. మరి ప్రకాశిస్తున్న సూర్యుడు ఉంటారు, ఒకవైపు ప్రకాశిస్తున్న సూర్యుడు ఉంటారు. అంతేకాకుండా లయన్స్ క్యాపిటల్ మనకు సింహతలాటం అని పిలుస్తాం, మరోవైపు సింహతలాటం. భారతరత్న నుండి సత్యమేవ జయతే అనే ఒక వాక్యం కూడా ఉంటుంది. ఇదంతా కూడా మనం భారతరత్న అవార్డు యొక్క షేప్ గురించి మాట్లాడాం. రైట్. మరి భారతదేశంలోని అత్యున్నతమైన అవార్డు అయినటువంటి భారతరత్న అవార్డుకి మరి క్యాష్ ప్రైజ్ అనేది లేదు, నో క్యాష్ ప్రైజ్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో అత్యున్నతమైన అవార్డు అయిన భారతరత్న యొక్క క్యాష్ ప్రైజ్ ఎంత అంటే నో క్యాష్ ప్రైజ్. ఈ ఇలాగ నో క్యాష్ ప్రైజ్ ఉన్నటువంటివి మరొకటి కూడా ఉన్నాయి. అవి ఏంటంటే పద్మ అవార్డ్స్ కూడా. భారతరత్న పద్మ అవార్డ్స్ కి నో క్యాష్ ప్రైజ్. అంటే భారతదేశంలో మరి అత్యున్నతమైన అవార్డ్స్ వరుస క్రమంలో మనం చూసినట్లయితే ఇది ఆల్రెడీ మనకి ఎస్ఐ ఎగ్జామ్ కూడా ఒకసారి ఇచ్చాడు. మరి ఫస్ట్ ప్లేస్ భారతరత్న, సెకండ్ పద్మ విభూషణ్, థర్డ్ పద్మభూషణ్, ఫోర్త్ పద్మశ్రీ. ఇది మనకి భారతదేశంలో అత్యున్నతమైన అవార్డులు వరుస క్రమంలో పేర్కొనము అన్నప్పుడు భారతరత్న అనేది భారతదేశంలోనే అత్యున్నతమైన అవార్డు. దాని క్రింద పద్మవిభూషణ్, దాని కింద పద్మభూషణ్, దాని కింద పద్మశ్రీ. ఇవన్నీ వీటి అన్నిటి గురించి మరి ఆర్టికల్ 18లో ప్రస్తావించారు. మరి ఈ అవార్డ్స్ అంటే యాక్చువల్గా మన భారతరత్న అనేది అవార్డుని మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం, కానీ ఇది అవార్డు కాదు, ఇది కేవలం ప్రశంసా పత్రం మాత్రమే అని మనకి పేర్కొనబడింది భారత రాజ్యాంగంలో. వీటిని పేరు ముందు కానీ పేరు చివరి కానీ మనం వాడరాదు. పేరు ముందు కానీ పేరు చివరి కానీ వాడరాదు. రైట్. ఇదంతా కూడా మరి భారతరత్న గురించి మనం కొద్దిగా దాని యొక్క వాట్ ఈజ్ వాట్ అన్నది కొద్దిగా మాట్లాడడం ఇంట్రడక్షన్గా. మరి భారతరత్న అవార్డుని ప్రారంభంలో మరి ఎలా ఇచ్చేవారంటే రంగాలుగా ఇచ్చేవారు. అంటే అది ఏంటంటే ప్రజాసేవ, ప్రభుత్వ సేవ,
సామాజిక సేవ లేదా సామాజిక నాయకత్వం, 4 మరి శాస్త్ర సాంకేతిక రంగం, 5 జర్నలిజం, సాహిత్యం, సృజనాత్మక కళలు. ఇలాగా భారతరత్న అవార్డుని ఈ రంగాల్లో అంటే ఈ కేటగిరీస్లో ఇచ్చేవారు. కానీ 2011లో భారతరత్న అవార్డు పరిధిని విస్తరించారు. 2011లో భారతరత్న అవార్డు పరిధిని విస్తరించారు. అది ఎలాగంటే ఏ రంగంలోనైనా విశేష ప్రతిభ కనబరిస్తే వారికి భారతరత్న అవార్డు ఇవ్వచ్చు. విశేష ప్రతిభ కనబరిస్తే వాళ్ళకి అవార్డు ఇవ్వచ్చని భారతరత్న ఇవ్వచ్చని ఎప్పుడు దాన్ని సవరించారంటే 2011లో సవరించారు. దానికి అనుగుణంగానే 2013లో మరి సచిన్ టెండూల్కర్ గారికి భారతరత్న అవార్డుని ప్రకటించారు. ఆయన 2014లో తీసుకున్నారు. అంటే సచిన్ టెండూల్కర్ గారికి ఎప్పుడు ప్రకటించారంటే 2013లో ప్రకటిస్తే ఆయన 2014లో తీసుకున్నారు. ఇది భారతరత్న యొక్క ఫస్ట్ బేసిక్స్ అన్నమాట. అంటే అవార్డు ఎప్పుడు స్థాపించారని చెప్పాం, మరి ఎప్పుడు రద్దు చేశారు, పునఃప్రారంభం ఎప్పుడైంది, అసలు భారతరత్న ఏ రంగాలు ఇస్తారు, మరి భారతరత్న అవార్డుని ఎప్పుడు సవరించారు, అది ఏ రంగంలో విశేష ప్రతిభ కనిపిస్తే వాళ్ళందరికీ ఇవ్వడం అనేది ఉంది. మరి భారతరత్న అవార్డుకి నో క్యాష్ ప్రైజ్. మరి భారతరత్న అవార్డుని మరి భారతరత్న అనే పదాన్ని పేరు ముందు కానీ పేరు చివరకు వాడరాదని చెప్పారు. రైట్. ఇప్పుడు మనం మరి దేని గురించి మాట్లాడబోతున్నా అంటే కరెంట్ అఫైర్కి వెళుతున్నాం. అంటే మరి భారతరత్న అవార్డు గురించి స్టాండర్డ్ అనేది మనం పార్ట్ 2లో చేద్దాం. ఇప్పుడు మనం పార్ట్ 1లో భాగంగా ఓన్లీ కరెంట్ అఫైర్ ఒకటి చేద్దాం. అంటే 2024 సంవత్సరం సంబంధించి మాట్లాడదాం. మరి ఈ 2024 సంవత్సరం సంబంధించి ఎవరెవరికి ఇచ్చారు ఏమిటన్నది చెప్దాం. ఓకే, రైట్. ఒకసారి మరి భారతరత్న మరి 5గురికి ప్రకటించారు. ఎంతమంది కంటే 5 మెంబర్స్ ప్రకటించారు. 2024 సంవత్సరానికి సంబంధించి 2024 సంబంధించి మరి భారతరత్న మరి ఎంతమందికి ప్రకటించారంటే 5గురికి ప్రకటించారు, 5 మెంబర్స్కి. అందులో మనం 49వ వ్యక్తిగా కర్పూరి ఠాకూర్, 50వ వ్యక్తిగా ఎల్కే అద్వానీ, 51వ వ్యక్తిగా పివి నరసింహారావు, 52వ వ్యక్తిగా చౌదరి చరణ్ సింగ్, 53వ వ్యక్తిగా ఎంఎస్ స్వామినాథన్. ఏంటి 53, 52 ఇలా అంటున్నారని ఒకసారి మీరు అందరూ మరి అనుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే మరి భారతరత్న అవార్డు ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతమంది స్వీకరించారంటే 53 మంది స్వీకరించారు. మరి ఎంతమందికి అనౌన్స్ చేశారంటే 54 మందికి అనౌన్స్ చేశారు. ఇప్పటివరకు భారతరత్న అవార్డుని ఎంతమందికి అనౌన్స్ చేశారంటే 54 మందికి అనౌన్స్ చేస్తే 53 మంది స్వీకరించారు. ఈ 1% ఎవరంటే 1992లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి భారతరత్న అవార్డుని అనౌన్స్ చేశారే కానీ వారి కుటుంబం నుంచి ఎవరు కూడా ఈ అవార్డుని తీసుకోలేదు. అందుకని మనకి ఇప్పటి వరకు అంటే 2024 వరకు భారతరత్న అవార్డుని ఎంతమందికి అనౌన్స్ చేశారన్నప్పుడు 54 మందికి, ఎంతమంది స్వీకరించారన్నప్పుడు 53 మందికి స్వీకరించారు. ఆ ఒకటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి 1992.
మరి మనం 49వ వ్యక్తిగా, 50 వ్యక్తిగా, 51 వ్యక్తిగా, 52 వ్యక్తిగా, 53 వ్యక్తిగా వీళ్ళందరి గురించి కూడా ఒకసారి మనం మాట్లాడదాం. ఎందుకంటే 2024 సంవత్సరానికి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది భారతరత్న. ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్ నుంచి చాలా ఎగ్జామ్‌లో రిపీటెడ్‌గా వస్తుంది. మన తెలంగాణ ఎగ్జామ్‌లో మరి గ్రూప్ 3 ఎగ్జామ్‌లో ఇచ్చాడు. నెక్స్ట్ అదే విధంగా ఆర్ఆర్‌బీ మరి ఏఎల్‌పీ, జేఈఈల గురించి దాంట్లో కూడా మనకి ఎగ్జామ్ ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అందులో కూడా మనకి మన స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్తున్నవి ఏంటంటే భారతరత్న గురించి వాటి గురించి అడుగుతున్నారండి. అదే విధంగా దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ పర్సన్స్ గురించి కూడా అడుగుతున్నారండి అని చెప్తున్నారు. అందుకని దీన్ని ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తున్నాననమాట. చాలా ఇంపార్టెంట్ ఏరియా. మనం గతంలో కూడా చాలా క్లాసులు చెప్పాం. నోబెల్ అవార్డ్ గురించి, వాటి గురించి నెక్స్ట్ అదే విధంగా ఇండియన్ నోబెల్ అవార్డ్‌గా పిలువబడే గాంధీ ఇంటర్నేషనల్ పీస్ అవార్డ్ గురించి భారతదేశంలో మరి సా సాహిత్య రంగంలో అద్భుతమైన అవార్డు అయినటువంటి జ్ఞానపీఠ పురస్కారం గురించి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గురించి ఇవన్నీ కూడా మనం చెప్పాం. వాటన్నిటి గురించి కూడా మనకి కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వబడుతుంది. వాటిని కావాలన్న వాళ్ళు ఒకసారి చూడండి. కానీ ఖచ్చితంగా మనం ఎక్స్‌పెక్ట్ చేసే ఏరియా భారతరత్న డెఫినెట్‌లీ ఎగ్జామ్‌లో బిట్ ఉంటుంది. డామ్ ష్యూర్ 100కి 100% ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకిలా చెప్తున్నానంటే కరెంట్ అఫైర్‌లో భాగంగా ఇచ్చిన వ్యక్తులు అంటే ఎవరికైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. అది మనకు ఆల్రెడీ రైల్వేస్ రాస్తున్న వాళ్ళు ప్రెజెంట్ ఇప్పుడు రాస్తున్న వాళ్ళని అడిగినా వాళ్ళు చెప్తారు. మనకు తెలంగాణ ఎగ్జామ్‌లో కూడా వీటి గురించి చెప్పాడు. ఒకసారి మనం 2024 సంవత్సరానికి సంబంధించి వాటి గురించి ఒకసారి మనం మాట్లాడదాం. అందులో ఫస్ట్ కర్పూరి ఠాకూర్. ఎవరండి? కర్పూరి ఠాకూర్ గురించి మాట్లాడదాం. అంటే ఒక్కొక్కరి గురించి మన ప్రత్యేకత అంటే ఎవరెవరికొచ్చింది అంటే కాదండి. వాళ్ళ యొక్క ప్రత్యేకతలు కూడా కావాలి. ఎందుకంటే ఎగ్జామినర్ ఇప్పుడంతా కూడా ప్రెజెంట్ ఎవరికొచ్చింది అడగట్లే. వాళ్ళ యొక్క ఈ క్రింది వాళ్ళ వారికి సరికానిది ఏది అని విషయంలో అడుగుతున్నాడు అనే ఉద్దేశంతో మన పూర్తి స్థాయిలో వాటి గురించి మనం చెప్తున్నాం. ఫస్ట్ కర్పూరి ఠాకూర్ గురించి మాట్లాడదాం. కర్పూరి ఠాకూర్ మరి ఈయన గురించి ఒకసారి చూద్దాం. ఈయన బీహార్ రాష్ట్రానికి చెందినవారు. బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వారు. ఈయన 1924 జాన్యువరి 24న జన్మించారు. మరి ఇటీవల 2024 జనవరి 24కి 100 ఇయర్స్ అయింది. 100 వసంతాలు. కనుకనే మన మరి ఆర్థిక శాఖ ఈయన పేరు మీద ఒక మరి కాయిన్ కూడా రిలీజ్ చేసింది. 100 ఇయర్స్ అయిన సందర్భంగా కాయిన్ కూడా రిలీజ్ చేశారు. ఓకే రైట్. ఎనీవే మరి కర్పూరి ఠాకూర్ అనేవారు బీహార్‌లోని సమస్తపూర్ జిల్లాలో ఫితౌజియా అనే గ్రామంలో 1924 జాన్యువరి 24న జన్మించారు. ఫితౌజియా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఫితౌజియా. మరి పాత పేర్లు కొత్త పేర్లలో మనం చూస్తే ఫితౌజియా గ్రామాన్ని ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారంటే కర్పూరి గ్రామ్‌గా పిలుస్తున్నారు. ఎందుకంటే అక్కడ జన్మించిన వ్యక్తి చాలా ఫేమస్ పర్సన్ కనుక ఆయన పేరు మీదే ఈ ఫితౌజియా అనే గ్రామానికి పేరు కూడా మార్చేశారు. కర్పూరి గ్రామాన్ని ప్రస్తుతం పిలుస్తున్నారు. రైట్. మరి ఈయన బీహార్‌కి 2 సార్లు మరి సీఎంగా చేశారు. అది 1970 నుంచి 71 ఒకసారి, 77 నుంచి 79 ఒకసారి. 2 సార్లు ఈయన బీహార్‌కి సీఎంగా చేశారు. మరి ప్రజలు ఇతనికి ఇచ్చిన బిరుదు జన్ నాయక్. మోస్ట్ ఐఎంపీ మనకి ఒక చాప్టర్ ఉంటుంది బిరుదులు అనే చాప్టర్ చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా జన్ నాయక్ అనే బిరుదు ఎవరిదంటే మరి కర్పూరి ఠాకూర్. నెక్స్ట్ ఈయన దగ్గర ఇంకా ఫేమస్ ఏంటంటే బీసీలకు 26% రిజర్వేషన్ కల్పించాలని సిఫార్సు చేసిన కమిషన్ ముంగేరీలాల్ కమిషన్. చాలా ఇంపార్టెంట్ అమ్మా కమిషన్లు. ముంగేరీలాల్ కమిషన్. మరి కమిషన్లు అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. అందులోంచి మనకు అడుగుతాడు. ముంగేరీలాల్ కమిషన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ముంగేరీలాల్ కమిషన్ ఏం చెప్పిందంటే బీసీలకు 26% రిజర్వేషన్ కల్పించాలని చెప్పింది. ఎప్పుడు చెప్పింది అని మనం చూస్తే ముంగేరీలాల్ కమిషన్ ఇచ్చిన సిఫార్సులను మొట్టమొదటిగా అమలు చేసినటువంటి అంటే 1978లోనే ఈయన బీహార్‌లో అమలు చేశారు. ముంగేరీలాల్ కమిషన్ సిఫార్సుల మేరకు బీసీలు 26% మరి
అమలు చేసినటువంటి అప్పటి మరి సీఎం ఎవరంటే మరి కర్పూరి ఠాకూర్ మోస్ట్ ఐఎంపీ 1978లో అమలుపరిచారు. ఈయనకి బిరుదు జననాయక్ అనే బిరుదు ఈయనది. రైట్. ఇక ఎలాగైనా మనం జననాయక్ అనేది చూస్తున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇంకొక నాయక్ గుర్తొస్తుంటారు. ఆయనే లోక్ నాయక్. అంటే ఏం లేదా సబ్జెక్ట్ రిలేటెడ్ అనమాట. తర్వాత మూక్ నాయక్. లోక్ నాయక్ ఎవరు? జయప్రకాష్ నారాయణ్. లోక్ నాయక్ గా పిలువబడే వ్యక్తి ఎవరంటే జయప్రకాష్ నారాయణ్. 1977లో జనతా పార్టీ ఏర్పాటుకి కారకుడైనటువంటి జయప్రకాష్ నారాయణ్. మూక్ నాయక్ అనగానే మరి బిఆర్ అంబేద్కర్ గారిని మూక్ నాయక్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన మూక్ నాయక్ అనే పత్రిక అప్పట్లో చాలా ఫేమస్ అయింది. బహిష్కృత భారత్, మూక్ నాయక్ అనే రెండు కూడా అద్భుతంగా మరాఠీ భాషలో మరి ఈయన పత్రికలు నడిపారు. అందులో మూక్ నాయక్ అనేది చాలా ఆయనకి మంచి పేరు తీసుకొచ్చింది కనుక మరి ఇన్ని మూక్ నాయక్గా కూడా పిలుస్తారు. ఇంకా మనకి ఇంకొక రెండు మనకు రిలేషన్ చూస్తే లోకప్రియ, మరి తర్వాత లోకప్రియ అనగానే గోపీనాథ్ బార్తోలియా. మరి లోకహితవాది గోపాల్ హరదేశ్ముఖ్. మనందరికీ ఫేమస్ ఒకటి తెలుసు, అది లోకమాన్య. లోకమాన్య ఎవరిని పిలుస్తామంటే బాల గంగాధర్ తిలక్. మరి మహామాన్య ఎవరిని పిలుస్తాం? మహామాన్య అనేది కామెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి. మహామాన్య. ఎందుకంటే ఈ లోకప్రియ, లోకనాయక్, మూకనాయక్, లోకప్రియ, లోకహితవాది, లోకమాన్య ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మరి నెక్స్ట్ కామెంట్ సెక్షన్లో మాత్రం మహామాన్య అనే బిరుదు ఎవరికి ఇవ్వబడింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో ఒకసారి కూడా మీరు అందరూ చెప్పండి. రైట్. ఎనీవే మరి ఇదంతా కూడా మనం ఎవరి గురించి మాట్లాడమంటే కర్పూరి ఠాకూర్ గురించి మాట్లాడాం. ఓకే. మరి కర్పూరి ఠాకూర్ గారికి ఎన్నో వ్యక్తి అండి? 49వ వ్యక్తిగా కర్పూరి ఠాకూర్ గారిని చెప్తాం. నెక్స్ట్ మరి ఈయన యొక్క 100 ఇయర్స్ సందర్భంగా మన ఆర్థిక శాఖ 100 రూపాయి కాయిన్ కూడా మరి ముద్రించింది. నెక్స్ట్ ఇంకా 50% ఎల్కే అద్వానీ గురించి మాట్లాడదాం. ఎల్కే అద్వానీ. ఈయన పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ. ఇతనికి యొక్క బిరుదు రథసారథి. ఎందుకు రథసారథి అన్నారు అని మనం చూస్తే రామ రథయాత్ర అనేది ఈయన్ని చాలా ఫేమస్ తీసుకొచ్చింది. ఈయన మంచి పేరు వచ్చింది. అదేవిధంగా ఈయన్ని కాంట్రవర్సీలు కూడా తీసుకుని వెళ్ళిపోయింది. ఇది ఎప్పుడు చేశారంటే ఈయన 1990 సెప్టెంబర్ 25న ఈయన ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఎక్కడి నుంచి? గుజరాత్లోని సోమనాథ్ ఆలయం నుంచి అయోధ్యలో రామ మందిరం, అంటే ఒకప్పుడు బాబ్రీ మసీద్ అని ఉంది చూడండి, మనకు ఇప్పుడు ప్రజెంట్ అయోధ్యలో రామ మందిరం కట్టించారు. అలా కట్టాలి అని అప్పట్లో చాలా అద్భుతంగా ఈయన ఒక రథయాత్ర అనేది స్టార్ట్ చేశారు. దాని పేరే రామ రథయాత్ర. అప్పట్లో చాలా పెద్ద కాంట్రవర్సీ, ఎక్కడికక్కడ ఈయన అరెస్ట్ చేయడం చాలా 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 జరిగిందనమాట. అందుకని ఇతన్ని రథసారథి. ఈరోజు అయోధ్యలో రామ మందిరం కట్టబడిందంటే దానికి ఈయన కూడా వన్ ఆఫ్ ద మెయిన్ మరి పర్సన్ అనమాట. ఎందుకంటే ఈయన ఈ విషయాన్ని భారతదేశం అంతటా మరి చాలా అద్భుతంగా తీసుకెళ్లిన గొప్ప వ్యక్తిగా ఈయన్ని మనం మాట్లాడుతాం. ఈయన రామ రథయాత్ర అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అంతేకాకుండా
ఈయన జనతా ప్రభుత్వానికి అంటే జనతా పార్టీకి మరి ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. ప్రధాన కార్యదర్శి. అంతేకాకుండా ఈయన జనతా ప్రభుత్వం మరి మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న సందర్భంలో ఈయన ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా కూడా చేశారు. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా కూడా చేశారు. అంటే ఈయన చేసినట్టు మినిస్ట్రీస్ మనం చూస్తే జనతా ప్రభుత్వం టైంలోనే ఈయన ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా చేశారు. తర్వాత మనకి భారతీయ జనతా పార్టీ అనేది మరి 1980 ఏప్రిల్ 6న ఏర్పడింది. ఈ భారతీయ జనతా పార్టీ ఏర్పాటు కారకుల్లో ఈయన కూడా ఒకరుగా మనం చెప్పవచ్చు. తర్వాత బీజేపీ పార్టీ ఏర్పడిన తర్వాత 2002 నుంచి 2004 వరకు మరి అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రధాన కాలంలో ఈయన ఉప ప్రధాని చేశారు. అంతేకాకుండా హోమ్ మినిస్టర్ కూడా చేశారు. హోమ్ మినిస్టర్. 2008లో ఈయన పుస్తకం ఈయన యొక్క ఆత్మకథ ఈయన యొక్క గురించి ఒక ఆత్మకథ రాసుకున్నారు. అదే మై కంట్రీ మై లైఫ్. మై కంట్రీ మై లైఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఒక చాప్టర్ ఉంది, బుక్స్ అండ్ ఆథర్స్ అనే చాప్టర్ ఉంది. ఆ బుక్స్ అండ్ ఆథర్స్ అనే చాప్టర్ నుంచి చాలా ఇంపార్టెంట్. మై కంట్రీ మై లైఫ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే ఎల్కే అద్వానీ. ఓకే, రైట్. మరి ఈయన ఉప ప్రధానిగా ఎప్పటి నుంచి చేశారంటే 2002 నుంచి 2002 వరకు 2002 నుంచి 2004 వరకు ఉప ప్రధాని చేశారు. హోమ్ మినిస్టర్ కూడా చేశారు. ఇందులో నుంచి మనం కరెంట్ అఫైర్ చూస్తే ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఎవరు అని అడిగితే మనందరూ ఆ పర్సన్ని అందరూ ఆప్షన్లు ఉంటారు కానీ మనం గమనించాం అనమాట. అంటే ఆయన ఎవరంటే అశ్విని వైష్ణవ్. అశ్విని వైష్ణవ్ గారు అనగానే మనందరికి ఒకటి బ్రెయిన్లో ఒకటి ఉంటుంది, ఏంటంటే రైల్వే మినిస్టర్ అనేది తప్ప ఇంకేమీ గుర్తుండదు. మరి ఆయన రైల్వే మినిస్ట్రీతో పాటు ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ కూడా చేస్తున్నారు. ఆయన పేరే అశ్విని వైష్ణవ్. మరి కరెంట్ అఫైర్. తర్వాత మరి ప్రెసెంట్ మనకు హోమ్ మినిస్టర్ మనందరికీ తెలిసిందే అమిత్ షా. మరి అమిత్ షా గారి దగ్గర హోమ్ మినిస్టర్తో పాటు ఇంకోటి ఏంటంటే కోఆపరేటివ్స్ కూడా ఆయన దగ్గర ఉంది. ఈ రెండు కూడా మనం తెలుసుకోవాలి. రైట్. ఇదంతా మనం ఎవరి గురించి మాట్లాడామంటే ఎల్కే అద్వానీ గారి గురించి మాట్లాడాం. ఎల్కే అద్వానీ గారు అంటే పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ. ఆయన యొక్క బిరుదు రథసారథి. రామ రథయాత్ర అనేది 1990లో ఈయన స్టార్ట్ చేశారు. ఈయన భారతదేశం అంతటా కూడా చాలా ఫేమస్ పర్సన్ అయ్యారు. ఇది మనకి ఇక్కడ భారతరత్న అవార్డు గ్రహీతల్లో బ్రతికుండగా అంటే వీళ్ళందరూ ఈయన మరణించారు, బ్రతికుండగా తీసుకున్నటువంటి వ్యక్తిగా ఎల్కే అద్వానీ గారిని మనం చెప్తాం కనుక చాలా ఇంపార్టెంట్. రైట్. తర్వాత 51, 52, 53 కూడా చేద్దాం. రైట్. మరి మనం 49వ వ్యక్తి గురించి మాట్లాడాం, 50వ వ్యక్తి గురించి మాట్లాడాం. 49వ వ్యక్తి కర్పూరి ఠాకూర్, 50వ వ్యక్తి ఎల్కే అద్వానీ, ఇంకా 51వ వ్యక్తి వెరీ వెరీ ఇంపార్టెంట్ పివి నరసింహారావు గారు. మరి పివి అనగానే పాములపర్తి వెంకట నరసింహారావు గారు మోస్ట్ ఐఎంపీ. ఎందుకంటే మరి మన తెలుగు వ్యక్తినా. మరి మనకి ప్రధానులు ఇప్పుడున్న ఎన్నో వ్యక్తి అంటే 14వ వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అంతకు ముందు అంటే చాలా మంది ప్రధానులు ఎక్కువగా అంటే పివి నరసింహారావు గారు రాకముందు ప్రధానులందరూ కూడా ఉత్తర భారతదేశం నుంచి ఎక్కువగా మనకు కనిపిస్తుండేవారు. ఫస్ట్ టైం దక్షిణ భారతదేశం నుండి మొట్టమొదటిగా మరి ప్రధాని పదం చేపట్టినటువంటి వ్యక్తి దక్షిణ భారతదేశం. అంతేకాకుండా మరి తెలుగు వ్యక్తి, ఏకైక తెలుగు వ్యక్తి అంటే భారతదేశానికి ప్రధాని పదవిని చేపట్టినటువంటి మొట్టమొదటి ఏకైక తెలుగు వ్యక్తి ఎవరంటే పివి నరసింహారావు. మరి దక్షిణ భారతదేశం నుండి ప్రధాని పదవిని చేపట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా ఎవరంటే
మరి పివి నరసింహారావు. మరి తెలుగు వ్యక్తిగా పివి నరసింహారావు గారిని పేర్కొన్నాం. ఈ పివి నరసింహారావు గారు మరి ఆంధ్రప్రదేశ్‌కు 1971 నుంచి 73 వరకు మరి సీఎంగా చేశారాయన. ఆంధ్రప్రదేశ్‌కి 71-73 వరకు చేశారు. తర్వాత ఈయన రాజీనామా చేశారు. ఓకే. ఇదంతా సెకండరీ. మరి ఈయనకు 17 లాంగ్వేజెస్, 17 భాషలు అద్భుతంగా మాట్లాడగలరు. మరి అంతేకాకుండా ఈయన కవిగా అంటే ఈయన పుస్తకాలు కూడా రాశారు. అందులో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడిగింది ఏంటంటే సహస్ర ఫండ్ అనేది దాని తెలుగులో 1000 పడగలు. 1000 పడగలు అనే పుస్తకాన్ని రాసిన వ్యక్తి ఎవరంటే పివి నరసింహారావు. మరి అసలు 1000 పడగల్ని మరి ఎవరు రాశారంటే అంటే యాక్చువల్‌గా 1000 పడగల్ని విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాశారు. ఈ 1000 పడగల్ని విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి 1000 పడగల్ని ఈయన సహస్ర ఫండ్ అనే పేరుతో ట్రాన్స్లేట్ చేశారు. సహస్ర ఫండ్. తర్వాత గొల్ల రామవ్వ, అబల జీవితం, అయోధ్య, ఇన్సైడర్, ఇలాగా ఈయన రాసినటువంటి పుస్తకాల్లో కొన్ని ముఖ్యమైనవి మనం రాసాం. ఈయన మరి భారతదేశంలో ప్రధానులంతట్లో ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది. ఏంటంటే ఎంపీ లోక్సభ కానీ, ఎంపీ రాజ్యసభ కానీ ఎటువంటి సభలోనూ మెంబర్ కాకుండా మరి భారతదేశంలో ప్రధాని పదవిని చేపట్టిన ఏకైక వ్యక్తి ఎవరంటే పివి నరసింహారావు. చాలా చాలా ఇంపార్టెంట్. మన తెలుగు వ్యక్తి అవ్వడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. మరి పివి నరసింహారావు గారు ఓవరాల్‌గా ఎన్నో ప్రధాని అని చూస్తే 9వ ప్రధాని. మరి ఈయన భారతదేశానికి 1991, 1992లో మరి ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. అదే ఎల్‌పిజి సిస్టమ్ తీసుకొచ్చారు. ఎల్‌పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. మరి అద్భుతమైనది. ఈరోజు మన భారతదేశ ఎకానమీ మరి 1991, 92లో మరి చాలా కొలాప్స్ అవుతున్న సందర్భంలో మరి పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు వీళ్ళిద్దరూ కూడా అద్భుతంగా దాన్ని నిలబెట్టిన గొప్ప ఘనత మరి వీళ్ళిద్దరికి ఉంది. వాళ్ళిద్దరూ ప్రవేశపెట్టినటువంటి అంశమే ఎల్‌పిజి. ఎల్‌పిజి అనగానే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ సిస్టమ్ తీసుకొచ్చారు. తర్వాత ఈయన ఆ కాలంలోనే మరి ఈయన నినాదాలు కూడా ఇచ్చారు. అవి ఏంటంటే లుక్ ఈస్ట్ పాలిసీ, లుక్ ఈస్ట్ పాలిసీ, లుక్ ఈస్ట్ పాలిసీ. అంతేకాకుండా దేశ్ బచావ్ దేశ్ బనావ్, దేశ్ బచావ్ దేశ్ బచావ్ దేశ్ బచావో దేశ్ బనావ్, దేశ్ బనావ్, దేశ్ బచావో దేశ్ బనావ్ అనే మరి నినాదాలు కూడా ఇచ్చినటువంటి ప్రధాని ఎవరంటే పివి నరసింహారావు. ఇక్కడ మనకు ఒక బిట్ కూడా అడుగుతున్నాడు ఎక్కువగా రెగ్యులర్‌గా ఏంటంటే ముఖ్యమంత్రి పదవి చేపట్టి ప్రధాని పదవి చేపట్టినటువంటి వ్యక్తులు ఎంతమంది అని అడుగుతున్నాడు. ఎందుకంటే ప్రెజెంట్ నరేంద్ర మోడీ గారు కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రి చేపట్టిన వారే కనుక మనకి ఇలాంటి బిట్స్ కూడా మనకి కనిపిస్తుందన్నమాట. అలా మనం కానీ గమనిస్తే మరి ముఖ్యమంత్రి పదవి చేపట్టి ప్రధానమంత్రి చేపట్టిన వ్యక్తుల్లో పివి నరసింహారావు గారు కూడా ఒకరు. మరి అలాగా ఇప్పటివరకు ఎంతమంది చేపట్టారు అంటే 6 చేపట్టారు. ఏమిటది? ముఖ్యమంత్రి పదవి చేసి ప్రధానమంత్రి చేసినవాడు. అందులో మొరార్జీ దేశాయ్ గారు, రెండవది చౌదరి చరణ్ సింగ్ గారు, మూడవది విపి సింగ్ గారు అంటే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు, నాలుగవది పివి నరసింహారావు గారు, ఐదవ వ్యక్తి దేవగౌడ, మోస్ట్ పర్సన్ నరేంద్ర మోడీ, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. అంటే
భారతదేశంలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పదవి చేపట్టి, ప్రధానమంత్రి పదవి చేపట్టినటువంటి వ్యక్తులు ఎంతమంది అని మనం గమనిస్తే 6. ఈ కాన్సెప్ట్ మనకి ఈ పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం వల్ల కూడా మనకి ఈ బిట్ కూడా మనకి రెడీ అయింది. మనకి ఎంసీక్యూలో కనిపిస్తున్నాయి. ఈ బిట్స్ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్. మరి నినాదాలు లుకియెస్ట్ పాలసీ ఇచ్చారు. దేశ్ బచావ్ దేశ్ బనావ్ ఇచ్చారు. ఇదంతా కూడా ఎవరంటే పివి నరసింహారావు గారికి చెప్పింది. నెక్స్ట్ మరి 52వ వ్యక్తి 52వ వ్యక్తి చౌదరి చరణ్ సింగ్. ఇంకా ఒక్కసారి అంటే పివి నరసింహారావు గారి దగ్గర కూడా ఒక్కసారి మనం చూస్తే మనకి ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంకొక మనకి ఇంపార్టెంట్ మనకి ఎక్కువగా ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఇప్పటి వరకు ఆంధ్రాకి సంబంధించి ఎన్నిసార్లు మనకి రాష్ట్రపతి పాలన విధించబడింది అనే పదం చూస్తే ఫస్ట్ మనకి ఆంధ్ర రాష్ట్రం ఉండేది. తర్వాత ఆంధ్రప్రదేశ్ అయింది. ఆంధ్ర రాష్ట్రం అంటే 1954 సమయంలో ఆంధ్ర రాష్ట్రంగా ఉండేది. మరి అప్పుడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు మనకి ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన సమయంలో ఒకసారి రాష్ట్రపతి పాలన వచ్చింది. తర్వాత 1973లో పివి నరసింహారావు గారు టైంలో కూడా మనకి రాష్ట్రపతి పాలన వచ్చింది. అంటే ఇది ఆంధ్ర రాష్ట్రం, ఇది ఆంధ్రప్రదేశ్. తర్వాత 2014లో కిరణ్ కుమార్ రెడ్డి గారు టైంలో ఒకసారి మనకి రాష్ట్రపతి పాలన వచ్చింది. అంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే పివి నరసింహారావు గారి టైంలో కూడా మనకి ఆంధ్రప్రదేశ్కి మరి రాష్ట్రపతి పాలన అంటే ఆయన సీఎంగా 71-73 చేశారు కనుక 73లో ఆయన రాజీనామా చేశారు. ఆ జై ఆంధ్ర ఉద్యమం సందర్భంగా ఆయన రాజీనామా చేయడం వల్ల మనకి రాష్ట్రపతి పాలన విధించబడింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు కనిపిస్తున్నాయి. అంటే ఇది నవ్యాంధ్రప్రదేశ్, ఇది ఆంధ్రప్రదేశ్. మనకి ఎగ్జామ్లో అడుగుతున్నాడు ఆంధ్రాకి ఇప్పటి వరకు ఎన్నిసార్లు మరి రాష్ట్రపతి పాలన విధించబడింది అని అడిగితే మనం 3 సార్లు అని చెప్పొచ్చు. అది ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి, ఆంధ్రప్రదేశ్ 2 సార్లు. ఆంధ్ర రాష్ట్రంలో మరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు సంపూర్ణ మద్యపాన నిషేధానికి మరి జరిగినప్పుడు ఆయన రాజీనామా చేయడం వల్ల ఆ సమయంలో ఒకసారి జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో పివి నరసింహారావు గారు జయాంధ్ర ఉద్యమ సందర్భంగా మరి రాజీనామా చేయడం వల్ల ఒకసారి జరిగింది. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు 2014లో మరి ఆల్రెడీ మనకి తెలంగాణ విభజన వల్ల ఆయన కూడా రాజీనామా చేయడం వల్ల అదొకసారి జరిగింది. ఇలాగ మనం రాష్ట్రపతి పాలన ఎన్నిసార్లు మనం పొందామంటే 3 టైమ్స్, ఓవరాల్గా 3 టైమ్స్. ఆంధ్ర రాష్ట్రం ఒకసారి, ఆంధ్రప్రదేశ్ 2 సార్లు. మరి రాష్ట్రపతి పాలన గురించి ఈ ఆర్టికల్లో పేర్కొన్నారంటే ఆర్టికల్ 356 చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 356 అంటే ఇది కూడా మనం పివి నరసింహారావు గారి దగ్గర అయినా మనకి మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేశారు కనుక ఈయన రాజీనామా కూడా చేశారు కనుక చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ ఇంకా చౌదరి చరణ్ సింగ్ గారి దగ్గర మనం చూసినట్లయితే చౌదరి చరణ్ సింగ్. మరి చౌదరి చరణ్ సింగ్ గారు చౌదరి చరణ్ సింగ్ గారికి కూడా ఈసారి భారతరత్న అవార్డు వచ్చింది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కర్పూరి ఠాకూర్ గారి గురించి చెప్పాం, ఎల్కే అద్వానీ గారి గురించి మాట్లాడాం, పివి నరసింహారావు గారి గురించి మాట్లాడాం, ఇప్పుడు చౌదరి చరణ్ సింగ్ గారి గురించి మాట్లాడుతున్నాం. మరి ఈయన మొరార్జీ దేశాయ్ ప్రధాని తర్వాత ఈయన ప్రధాని అయ్యారు. మొరార్జీ దేశాయ్ తర్వాత అంటే మొరార్జీ దేశాయ్ గారు మనం చూసినట్లయితే 1977-79 చేశారు. అదే 1979 జూలై 28 నుంచి అదే 79 ఆగస్ట్ 21 వరకు ఇంచుమించుగా 23 రోజులు చౌదరి చరణ్ సింగ్ గారు మరి ప్రధానిగా చేశారు. ఎక్కడి నుంచి అప్పటి వరకు 1979 జూలై 28 నుంచి 1979 ఆగస్ట్ 21 వరకు సుమారు 23 రోజులు
మరి చౌదరి చరణ్ సింగ్ గారు ప్రధానంగా చేశారు. ఆ 1979 ఆగస్ట్ 21 నుంచి 1980 జూలై 14 వరకు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఈయన పనిచేశారన్నమాట. అంటే ప్రభుత్వం ఏమీ మరి రానప్పుడు మరి పూర్వం ఎవరైతే చేశారో వాళ్ళని మరి ముందు చేసిన వ్యక్తిని మరి ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగిస్తారు. అలాగా 1979 ఆగస్ట్ 21 నుండి 1980 జూలై 14 వరకు ఈయన ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా చేశారు. మనకి ఎగ్జామ్‌లో మనకి బిట్ చాలా సందర్భాలు ఇచ్చాడు. ఏంటంటే పార్లమెంటులో అడుగుపెట్టని ప్రధాని. పార్లమెంటులో అడుగుపెట్టని ప్రధాని ఎవరు అని అడిగితే వెంటనే మనం చౌదరి చరణ్ సింగ్ అని పెట్టాలి. అడుగుపెట్టని ప్రధాని. మనకి ఈ బిట్‌ని లింక్ చేసుకొని మనకి చాలా సార్లు ఇంకో బిట్ అడిగాడు. అదేంటంటే ఎర్రకోట నుంచి ప్రసంగించని ప్రధాని ఎవరని అడిగితే చంద్రశేఖర్. ఎర్రకోట నుంచి ప్రసంగించని ప్రధాని. అంటే వీళ్ళకి స్పెషల్స్ అంటే మనకి ఎగ్జామ్‌లో ఎలా అయితే బిట్ వస్తుందో ఆ విధంగా అనమాట. ఎర్రకోట నుంచి భారతదేశ ప్రధానులు అందరూ కూడా ఎర్రకోట నుంచి ఎర్రకోట నుంచి ప్రసంగించని ప్రధాని. మరి ఎవరు అంటే చంద్రశేఖర్. పార్లమెంట్లో అడుగుపెట్టిన ప్రధాని ఎవరంటే మనకి చౌదరి చరణ్ సింగ్. ఈయన భారతీయ లోక్దళ్ పార్టీని స్థాపించారు. భారతీయ లోక్దళ్ పార్టీ 1974లో స్థాపించారు భారతీయ లోక్దళ్ పార్టీ. మరి ఈయన ప్రధాని కాలంలోనే మరి కనీస మద్దతు ధర మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేది కూడా మనకి ప్రస్తావన జరిగిందన్నమాట. మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేది ఏ ప్రధాని కాలంలో మరి ఏర్పాటయిందన్నప్పుడు చౌదరి చరణ్ సింగ్. మినిమం సపోర్టింగ్ ప్రైస్ చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈయన బర్త్డే డిసెంబర్ 23న మరి కిసాన్ డేగా జరుపుతాము. రైతుల దినోత్సవం కిసాన్ డే. మరి అంతేకాకుండా ఈయన సమాధి పేరు మనం చూస్తే కిసాన్ ఘాట్. ఇదంతా కూడా మనం ఏదైతే మాట్లాడో ఇదంతా కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియాసే మాట్లాడదాం. అంటే ఎగ్జామ్కి ఎంతవరకు ఉపయోగం ఉందో అంతవరకు మనం చదువుకుంటే చాలు. మరి ఈయన సమాధి పేరు కిసాన్ ఘాట్. ఇదంతా కూడా మనం చౌదరి చరణ్ సింగ్ గురించి మాట్లాడాం. ఇంకా చివరిగా మన 53వ వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్. ఎంఎస్ స్వామినాథన్ అనగానే ఈయన 1925లో జన్మించారు. మరి ఈయన బోర్న్ డెత్ 2023లో మరణించారు. మరి 1925 చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మనం 2025 నుంచి 1925 తీసేస్తే 100 ఇయర్స్ అనేది మరి ఎంఎస్ స్వామినాథన్ గురించి మరి ఏమైనా మనకి ప్రోగ్రామ్స్ అవి జరగడానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి వ్యక్తి, చాలా ఫేమస్ పర్సన్ ఇండియాలో మనకి. ఎందుకంటే హరిత విప్లవానికి భారతదేశంలో నాంది పలికిన వ్యక్తి ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. 1966, 67 హరిత విప్లవానికి భారతదేశంలో నాంది పలికిన వ్యక్తి. అందుకని ఇతన్ని ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అని పిలుస్తాం. మరి ఓవరాల్గా మరి ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ అని ఎవరిని పిలుస్తాం అంటే నార్మన్ బోర్లాగ్ గారిని ప్రపంచంలో హరిత విప్లవ పితామహుడు అని నార్మన్ బోర్లాగ్ అని పిలుస్తాం ప్రపంచంలో. అయితే భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తాం అంటే మరి ఎంఎస్ స్వామినాథన్. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు. హరిత విప్లవ పితామహుడు. ఇందుకే మనకి ఎగ్జామ్లో ఈ మధ్యన మనకి ఇది ఇస్తున్నాడు. ఏంటంటే ఎంఎస్ స్వామినాథన్లో ఎంఎస్ అంటే ఏమిటి అని ఇస్తాడనమాట. కనుక చాలా చాలా మందికి ఎంఎస్ స్వామినాథన్ గారిని మనం ఎన్నో పుస్తకాలు, మన సైన్స్ పుస్తకాలు చదువుకుంటూ వచ్చాం. మరి ఎంఎస్ అంటే మానకొంబు సాంబశివన్ స్వామినాథన్.
ఎంఎస్ అంటే మానకొంబు. మానకొంబు మానకొంబు సాంబశివన్. పూర్తి పేరు మానకొంబు సాంబశివన్ స్వామినాథన్ అన్నది ఆయన యొక్క పూర్తి పేరు. ఈయన తమిళనాడు కావేరీ డెల్టా ప్రాంతంలో మరి ఈయన జన్మించారు. మరి ఈయన చేసిన అంటే ఈయన హరిత విప్లవం, అది భారతదేశం హరిత విప్లవ పితామహుడిగా పిలుస్తాం. మరి ఈయన భారతదేశానికి ఎనలేని కృషి, అంటే ఎస్పెషల్లీ ఒకప్పుడు మనకి పంటలు సరిగ్గా లేని సమయంలో ఈయన కొత్త కొత్త వంగడాలు, అది కొత్త కొత్త రకాలు తీసుకొచ్చి అద్భుతమైన భారతదేశానికి సహాయం చేసిన వ్యక్తి మరి ఎంఎస్ స్వామినాథన్. మరి ఈయనకి మరి చాలా అవార్డులు వచ్చాయి. అందులో ఒకటి 1971లో రామన్ మెగసెస్ అవార్డు వచ్చింది. మెగాసిస్. తర్వాత 1987 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ వచ్చింది. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ వచ్చింది. 1999లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి వచ్చింది. ఎందుకు ఇంతలా మనం చెప్తున్నామంటే ఈ క్రింది వాళ్ళు ఇటీవల మరి 2024 భారత్ అవార్డు పొందినటువంటి ఎంఎస్ స్వామినాథన్ సంబంధించి సరికాని అంశాలు ఏమిటి అని ఇస్తాడనే ఉద్దేశంతో మరి ఆయన పొందినటువంటి అవార్డుల గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. 1971 ఈయనకి రామన్ మెగసెస్, 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్, 1999లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి, మరి 2024లో భారత రత్నాల అద్భుతమైన అవార్డులు ఈయనకి వచ్చాయి. అంతేకాకుండా ఈయన ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి మరి డైరెక్టర్గా కూడా, మరి దానికి అధ్యక్షుడిగా కూడా మరి పనిచేశారు. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది ఎక్కడుంది? ఇది ఫిలిప్పీన్స్ క్యాపిటల్ మనీలాలో ఉంది. ఫిలిప్పీన్స్ క్యాపిటల్ మనీలా. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఒక హెడ్గా కూడా పనిచేశారు. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మరి ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? కటక్. ఈ రెండు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. కటక్. మరి ఇప్పుడు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అన్నది 1987లో ఈయనకు వచ్చింది కనుక, అంటే ఈయన దగ్గర ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఏంటంటే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అన్నది ఎప్పుడు స్థాపించారంటే యాక్చువల్గా 1986లో స్థాపించారు. మరి స్థాపించినప్పుడు దీని క్యాష్ ప్రైజ్ ఎంత ఇచ్చేవారంటే $2,50,000 ఇచ్చేవారు. ఇది ఎప్పటి నుంచి ప్రజెంట్ చేస్తున్నారంటే 1987 నుంచి ప్రజెంట్ చేస్తున్నారు. బహుకరణ. మరి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఇది ప్రతి సంవత్సరం ఎప్పుడు ఇస్తారంటే అక్టోబర్ 16th. మనకు తెలుసు అక్టోబర్ 16th ఫుడ్ డే ఎప్పుడు జరుపుతామంటే అక్టోబర్ 16th ఫుడ్ డే అని చెప్తాం. ఎందుకు దీని గురించి అలా చెప్తామంటే 1945 అక్టోబర్ 16th FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. అందుకనే మరి ఈ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డును ఇంకో రకంగా కూడా పిలుస్తాం. అదేమిటంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ నోబెల్ అవార్డు అని కూడా పిలుస్తాం. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ నోబెల్ అవార్డు అని కూడా దేని పిలుస్తామంటే దీన్ని పిలుస్తాం అనమాట. FAO ఎప్పుడు ఏర్పడింది అంటే 1945లో ఏర్పడింది, అక్టోబర్ 16th. అందుకని వరల్డ్ ఫుడ్ డే ఏ రోజు జరుపుతామంటే అక్టోబర్ 16th. ఇది ప్రతి సంవత్సరం మరి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ని మరి ప్రజెంట్ చేస్తారు. మరి మొట్టమొదటిసారిగా 1987లో అవార్డుని బహుకరించే సమయంలో మొట్టమొదటి అవార్డు స్వీకర్త ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలోనే తొలిసారిగా మరి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ని పొందినటువంటి వ్యక్తి ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. ఆయన మన ఇండియన్ అవ్వడం కూడా మనకి చాలా చాలా గర్వం. అంటే ప్రపంచంలోనే ఒక ఫుడ్ ప్రైజ్ అనే అవార్డుని ఏర్పాటు చేసినప్పుడు అది 86లో ఏర్పాటు చేస్తే 87 నుంచి బహుకరించారు. అది మొట్టమొదటి పొందిన వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్. మరి దీనికి ప్రస్తుతం 2023 నుంచి దీని క్యాష్ ప్రైజ్ ఎంత ఇస్తున్నారంటే $5 లక్షల ఇస్తున్నారు. అంటే ఇంచుమించుగా మన ఇండియన్ కరెన్సీలో 4.5 crores ఉండొచ్చు. ఇంచుమించుగా మనది ఓకే. మరి ఇందులో ఇంచుమించుగా మనకి 4.5 crores ఉండొచ్చు.
మరి ఇప్పుడు మనం కరెంట్ అఫైర్‌కి వెళ్ళిపోదాం. ఎలాగో ఇక్కడ వరకు వచ్చాం గనుక వరల్డ్ ఫుడ్ ప్రైస్ వరకు వచ్చాం గనుక కరెంట్ అఫైర్‌కి వెళ్ళిపోవచ్చు. మరి 2024కి సంబంధించి జెఫ్రీ జెఫ్రీ హటన్, క్యారీ ఫౌలర్‌కి ఇద్దరికిచ్చారు. జెఫ్రీ హటన్ అనేవారు యూకేకి చెందినవారు. క్యారీ ఫౌలర్ అనేవారు యూఎస్ఏకి చెందినవారు. మోస్ట్ ఐఎంపీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మరి వరల్డ్ ఫుడ్ ప్రైజ్, ఎందుకంటే ఇంచుమించుగా దీన్ని ఏ విధమైన అవార్డు అని పిలుస్తాం? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ నోబెల్ అవార్డుగా ఈ అవార్డుని పిలుస్తాం. అంటే వరల్డ్ ఫుడ్ ప్రైజ్‌కి మరొక పేరు ఏంటంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ నోబెల్ అవార్డ్ అని పిలుస్తాం. ఈ అవార్డు మొట్టమొదట పొందినటువంటి వ్యక్తి ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. ఓవరాల్ ప్రపంచంలో మొట్టమొదటిసారి పొందిన వ్యక్తి. ఆయన మన భారతీయుడు అవ్వడం కూడా మనకి చాలా గర్వం. మరి ఈ సంవత్సరం 2024కి ఎవరికొచ్చిందంటే జెఫ్రీ హటన్‌కి, క్యారీ ఫౌలర్‌కి. జెఫ్రీ హటన్ అనేవాడు యూకేకి చెందినవారు. మరి క్యారీ ఫౌలర్ అనేవారు యూఎస్ఏకి చెందినవారు. ఇలాగా మనం ఎంఎస్ స్వామినాథన్ గురించి మాట్లాడాం. అంతేకాకుండా ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఎప్పుడొచ్చిందంటే మరి 1999లో వచ్చింది. ఇందిరాగాంధీ శాంతి బహుమతి గురించి కూడా ఒకసారి కరెంట్ అఫైర్ మనం మాట్లాడతాం. అసలు ఆ అవార్డు ఎప్పుడు స్థాపించారు ఇది చూద్దాం. ఇందిరాగాంధీ శాంతి బహుమతి అన్నది 1986లో స్థాపించారు. దీని క్యాష్ ప్రైజ్ 25 లక్షలు ఇస్తారండి. $25 lakhs ఇస్తారు. మరి 1986లో మొట్టమొదట పొందినటువంటిది ఏమిటంటే పీసీఏ, పార్లమెంటేరియన్ ఆఫ్ గ్లోబల్ పార్లమెంటేరియన్ ఆఫ్ గ్లోబల్ యాక్టివ్ అనే ఒక సంస్థకి ఇచ్చారు 1986లో. మరి ఇటీవల మన అక్టోబర్లో మరి ఈ అవార్డును కూడా బహుకరించారు. 2024కి సంబంధించి అంటే 2023 సంబంధించి 24లో ప్రెజెంట్ చేశారు. 23 సంబంధించి ఇక్కడ రాస్తానండి. 2023కి సంబంధించి 2024లో మరి అలీ అబూ అబద్ మరి మోస్ట్ ఎంపీ. ఈయన పాలస్తీనాలో శాంతి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి వ్యక్తి. చాలా చాలా ఇంపార్టెంట్. మరి పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం సందర్భంగా ఇలాంటి అవార్డు ఖచ్చితంగా ఇవ్వచ్చు. అందుకని మీకు ఈ అవార్డుకి ప్రత్యేకంగా నేను హెడ్డింగ్ ఏం పెట్టట్లేదండి. ఎందుకంటే సింపుల్ గానే ఎంఎస్ స్వామినాథన్ గారికి వచ్చింది కనుక అందులోనే ఒక స్టాండర్డ్ ఒకటి, కరెంట్ అఫైర్ ఒకటి చెప్తాను. ఎందుకంటే ఇలాంటి అవార్డ్స్ ఎక్కువగా కరెంట్ అఫైర్స్ ఇస్తారు కనుక మళ్ళీ దీనికి వేరే హెడ్డింగ్లు ఎందుకని ఇందులో భాగంగానే చెప్పేస్తున్నాను. మరి మనం మాట్లాడేది ఇందిరాగాంధీ శాంతి బహుమతి గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడామంటే ఈయనకి 1999లో ఎంఎస్ స్వామినాథన్ గారికి ఇందిరాగాంధీ అవార్డు వచ్చింది. ఇందిరాగాంధీ శాంతి అవార్డు. ఓకే. మరి అసలు ఇందిరాగాంధీ శాంతి అవార్డు అంటే ఏమిటని ఒకసారి చూస్తే ఈ అవార్డుని 1986లో మన ఇండియన్ గవర్నమెంట్ స్థాపించింది. దీనికి 25 lakhs ఇస్తారు. ఈ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి సంస్థ ఫస్ట్ మనం చూస్తే పార్లమెంటేరియన్ ఆఫ్ గ్లోబల్ యాక్టివ్ అనే సంస్థకి ఇచ్చారు. మరి ఇంకా కరెంట్ అఫైర్కి వస్తే 2023 సంబంధించి ఇద్దరికి అనౌన్స్ చేశారు. ఆ ఇద్దరికి అనౌన్స్ చేసింది మన 2024 అక్టోబర్లో బహుకరించారు. వాళ్ళు ఎవరంటే అలీ అబూ అబద్. ఈయన పాలస్తీనా దేశానికి చెందినవారు. ఇది పాలస్తీనా. తర్వాత డేనియల్ బోయిమ్. మరి ఈయన అర్జెంటీనాకు చెందిన వ్యక్తి. అర్జెంటీనాకి చెందినటువంటి మరి పియానో తెలుసు కదా, పియానో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటి పియానో ఇన్స్ట్రుమెంట్కి చెందినవాడు. డేనియల్ బోయిమ్ అనే అతను మరి క్లాసికల్ పియానిస్ట్. మరి అలీ అబూ అబద్ అనే ఆయన పాలస్తీనాలో శాంతి కార్యక్రమాలను నిర్వహించే వ్యక్తి. వీళ్ళిద్దరికి కూడా 2023 సంబంధించి మరి ఇందిరాగాంధీ శాంతి బహుమతి వచ్చింది. ఓకే. ఇంకా ఫైనల్గా ఒకసారి మాట్లాడదాం. మరి ఇటీవల మరి మనకి భారతరత్న అవార్డులు ఎంతమందికి ఇచ్చారంటే మనకు 5గురికి ఇచ్చారని చెప్పుకున్నాం. 5వ వ్యక్తిగా ఎంఎస్ స్వామినాథన్ గారిని చెప్పాం. ఎంఎస్ స్వామినాథన్ గారు భారతదేశ హరిత విప్లవ పితామహుడు అని చెప్పాం. ఆయనకు వచ్చినట్టు అవార్డులు చూస్తున్నట్లయితే 1971లో రామన్ మెగాసిస్, 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్, 1999 ఇందిరాగాంధీ శాంతి బహుమతి వచ్చింది. మరి రామన్ మెగాసిస్ అవార్డు గురించి నేను ఎక్స్ట్రా పాయింట్స్ చెప్పొచ్చు కానీ
దాన్ని ఒక చాప్టర్‌గా మనం ఒక వీడియో చేద్దాం. ఎందుకంటే చాలా ఎక్కువుంటుంది. మరి వరల్డ్ ఫుడ్ ప్రైస్ గురించి సింపుల్‌గా చెప్పేసాను. ఎందుకంటే మరి వరల్డ్ ఫుడ్ ప్రైస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ప్రెజెంట్ ఎవరికొచ్చింది తెలుసుకుంటే సరిపోతుంది. అంతకు మించి మనకక్కర్లేదు. అందులోని ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది మొట్టమొదటి అవార్డ్ గ్రహీత కూడా మన ఇండియన్ కావడం వల్ల కొద్దిగా మనం దాని గురించి కూడా మాట్లాడాం. మరి ఇంకా ఇందిరాగాంధీ శాంతి బహుమతి విషయంలో కూడా చూస్తే మరి ఫస్ట్ ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఎవరికిచ్చారో చెప్పాం. అదే విధంగా వెరీ, వెరీ ఇంపార్టెంట్ మరి మన రీసెంట్‌గా అక్టోబర్‌లో మరి బహుకరణ జరిగింది. అలీ అబు అబ్బద్ గారికి, డేనియల్ బోయెమ్ గారికి ఇద్దరికి కూడా ఇచ్చారు. మరి అలీ అబు అబ్బద్ అనేవాడు పాలస్తీనా శాంతి కాముకుడు. మరి డేనియల్ బోయెమ్ అర్జెంటీనాలో ఒక మ్యూజిక్ మరి క్లాసికల్ మ్యూజిక్ పియానిస్ట్ వీళ్ళిద్దరికి ఇచ్చారు. ఓకే. ఇదంతా కూడా మనం మాట్లాడింది దేనికోసం అంటే భారతరత్న అవార్డ్ మాట్లాడుతూ మరి దాంట్లో భాగంగా కరెంట్ అఫైర్ గురించి కూడా మాట్లాడాం. మరి రామన్ మెగాస్ అవార్డ్ అన్నది నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. మరి ఈ విధంగా భారతరత్న గురించి, మన కరెంట్ అఫైర్స్ గురించి చెప్పబడింది. మనం చెప్పే ప్రతీది కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ 100% మీకు పడే విధంగానే ఎంత వరకు మనకి ఎగ్జామ్‌కి యూజ్ అవుతుందో అంతవరకు మనం చెప్తున్నాం. అంటే ఒక వ్యక్తి గురించి ఎక్కువ చెప్పేసినా అనవసరం. ఎందుకంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో కావాల్సింది ఏంటంటే స్క్రాప్ వద్దండి. మనకి సబ్జెక్ట్ ఓరియెంటెడ్‌లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలిస్తే సరిపోతుంది. ఈ విధంగా మనం చెప్పాం. మరి మీరందరికి కూడా నచ్చుతది అనుకుంటున్నాను. ఇంకా దీన్ని విపులీకరంగా అంటే మనం అంటే భారతరత్న ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2 కూడా చేస్తాం. పార్ట్ 2 చేసినప్పుడు అసలు భారతరత్న మొట్టమొదటి అవార్డ్ అంటే 1954లో ఎవరెవరికిచ్చారు, 1955లో ఎవరెవరికిచ్చారు, ఇలా ఇంపార్టెంట్ పర్సన్స్ అందరిని కూడా చెప్పుకుంటూ మనం వీడియో చేద్దాం. ఆ వీడియో కూడా మీ అందరికి చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో ఎంతవరకు ఉపయోగపడుతుందో అది కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా బాగా ఉపయోగించుకుంటారని, నేను చేసే సర్వీసులు మీరందరూ కూడా అద్భుతంగా మీకు ఉపయోగపడే విధంగా మరి దీన్ని స్వీకరిస్తారని మరి తెలియజేసుకుంటూ మరి మీ అందరికి కూడా గుడ్ నైట్. థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్.